నమస్కారం, నేను చందు. తెలంగాణలో డిఎస్సి రాస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. సర్టెన్ అమౌంట్ కూడా ఇస్తున్నారు, 1500. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది చూద్దాం. మొదటగా ఇది బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏమేమి ఉంది అని అంటే, applications are invited from eligible candidates belonging to BC, SC, ST, DSC, SGT కోసం ఇది రిక్రూట్మెంట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 75 days వీళ్ళు ఫ్రీగా కోచింగ్ ఇస్తారు. అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే 14/3. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 22. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు అంటే 23కి. క్లాసులు 26 నుంచి స్టార్ట్ అవుతాయి. మరి ఎలిజిబిలిటీ ఏమేమి ఉంది అని అంటే, క్యాండిడేట్స్ మ్యాక్సిమం ఫ్యామిలీ ఇన్కమ్ షెల్ బి 5 lakhs వరకు మనకు ఫ్యామిలీ ఇన్కమ్ ఉండాలి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీకి వస్తే ఉమెన్స్కి ఎలాగో 33% వెళ్ళిపోతుంది. తర్వాత బీసీ వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఇది దీంట్లో బీసీఏకు 18%, బీసీబీకి 26%, బీసీసీ 3%, బీసీడీ 18%, బీసీఈ 10%, తర్వాత ఎస్సీలకు 15%, తర్వాత ఎస్టీలకు 5%, అదర్స్కి 5% ఉంది. అదర్స్లో ఏమేవారు వస్తారంటే ఈబీసీ, ఆర్పన్స్ వస్తారు. క్యాండిడేట్స్ ఏం చేయాలంటే, నీడ్ టు అప్లోడ్ ఎస్ఎస్సి 10th మార్క్స్, ఇంటర్, తర్వాత డిఎడ్ అంటే టీటీసీ, టెట్ సర్టిఫికేట్స్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే మనకు ఇంటర్ చేసినామా, డిగ్రీ చేసినామా అనేది, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. Person who is a regular student in any course, already working in any post in any cadre is not eligible for the coaching. ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ రెగ్యులర్ స్టూడెంట్ అయితే, తర్వాత ఎక్కడన్నా ఆల్రెడీ ఇంతకుముందు కోచింగ్ తీసుకుంటే వీళ్ళు ఇది అప్లై చేసుకోవడానికి పర్మిషన్ లేదు. The candidates who availed free coaching previously in any of 12 TSBC study circle are not eligible. ఓకే, ఇంతకుముందు ఎక్కడన్నా కోచింగ్ తీసుకున్న వీళ్ళు ఎలిజిబుల్ కాదు. కాస్ట్ ఆఫ్ స్టడీ మెటీరియల్ మ్యాక్సిమం 1000. మరి వీళ్ళకు స్టడీ మెటీరియల్ బుక్స్ కొనుక్కోవడానికి 1000 ఇస్తారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్, ద ఫైనల్ సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఆబ్టైన్ ఇన్ ద ఇంటర్, డైట్, టెట్ రెస్పెక్టివ్ ఆఫ్ ఎస్జిటి. ఒక ఈ ఎస్జిటి పోస్టుల కోసమే వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి క్లియర్గా ఇంటర్, డైట్, టెట్ దాన్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. ఏంలో అప్లై చేయాలంటే టీఎస్బీసీ స్టడీ సర్కిల్ cgg.gov.inలో మనము అప్లికేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది టీఎస్బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్. డైరెక్ట్ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అని కొట్టినా సరిపోతుంది. దీంట్లో నోటిఫికేషన్, అప్లై ఆన్లైన్, అక్నాలెడ్జ్మెంట్. మనం అప్లై చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాలి. దాన్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లై ఆన్లైన్ కొట్టాలి. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ వచ్చింది. ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్ ఫీల్డ్స్ ఆర్ మాండేటరీ, యాష్ ఇండికేట్స్ ఆప్షనల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి ఫిల్ చేయాలి? నేము, తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, ఆధార్ కార్డు, నేటివ్ డిస్టిక్ యాజ్ పర్ ఆధార్. ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. స్టడీ సర్కిల్ ఎక్కడ, ఏ డిస్టిక్ మనం అప్లై చేస్తున్నాము అనేది మెన్షన్ చేయాలి. ఇకపోతే మొబైల్ నంబరు, మెయిల్ ఐడి, ఫిజికల్ ఛాలెంజ్రా లేదా ఆర్పనా, క్యాస్ట్, ఈ క్యాస్ట్, ఏ కేటగిరీ, యాన్యువల్ ఇన్కమ్ ఎంత, క్వాలిఫికేషన్, కోర్సెస్ ఏమేమి, ఎస్జిటి. తర్వాత దీంట్లో ఒకటి ఎస్జిటి అని చెప్పారు కాబట్టి అయిపోయింది. టెట్ అక్నాలెడ్జ్మెంట్ నంబరు, తర్వాత టెట్ స్కోరు. టీచర్స్ రిక్రూట్మెంట్, మనకు డిఎస్సి అప్లై చేసినాక మనకు ఒక నెంబర్ ఇస్తారు కదా, అది అడ్రస్. తర్వాత అకాడమిక్ డీటెయిల్స్, 10th, ఇంటర్, తర్వాత డైట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రెగ్యులర్ స్టూడెంట్ ఎక్కడన్నా చదువుతున్నావా అనేది అవును కాదు అన్నట్టు మెన్షన్ చేయాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేది చూడండి 23. వెదర్ ఆల్రెడీ టేకెన్ కోచింగ్ ఫర్ ఎనీ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్ ఎనీ ఆఫ్ ద 10 డిస్ట్రిక్ట్ బ్రాంచెస్ ఆఫ్ బీసీ స్టడీ సర్కిల్. ఒకవేళ ఇది సెలెక్ట్ చేస్తే మనకు ఎస్ అని పెట్టినాం, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. మనం ఒకవేళ ఇది అబద్ధం పెట్టి మనం జాయిన్ అయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ వేరే ఉంటాయి కాబట్టి అబద్ధం చెప్పొద్దు. ఇక్కడ స్టార్ గుర్తు పెట్టి చూడండి, అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ మన ఫోటో, సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, 10th మేమో, ఇంటర్ మేమో,
తర్వాత లేకపోతే డిప్లొమా, తర్వాత డైట్ సర్టిఫికేట్, టెట్ స్కోర్ కార్డు, నేటివిటీ సర్టిఫికేట్ అంటే లోకల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, డిఎస్సి అక్నాలజ్మెంట్ కాపీ. ఇవన్నీ కొట్టేసి సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేస్తే మన అప్లికేషన్ అయిపోతుంది. అయిపోయినాక అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకొని మనం ఎక్కడైతే జాయిన్ అవుతామో అక్కడ మనము చూపించాల్సి ఉంటుంది. ఇది ఈరోజు బీసీ స్టడీ సర్కిల్స్కి సంబంధించిన విషయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఎవరైనా ఓసీలు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అప్లై చేసుకోండి. మెరిట్ మీద మనకు వచ్చిన టెట్, డైట్, ఇంటర్ దాని మీద మార్క్స్ని బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్ చేస్తారు. 75 days ప్రోగ్రామ్ కాబట్టి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి, షేర్ చేయండి.